హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వంటరాని వాళ్ళు కూడా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా త్వరగా చేసుకునేలా బన్సీ రవ్వతో లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ లడ్డూని బన్సీ రవ్వతో ప్రిపేర్ చేశారని మనం చెప్తే కానీ తెలియదు, అంత టేస్ట్ ఉంటుంది. అలాగే మోతుచూర్ లడ్డుకి ఏమాత్రం తీసిపోదు టేస్ట్లో. స్పెషల్ అకేషన్స్ అప్పుడు, అలాగే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్గా, అలాగే త్వరగా స్వీట్ చేయాలన్నప్పుడు ఇలా రవ్వతో లడ్డూని చేసి పెట్టచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి గాను ఒక బాండెల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిని కొంచెం కరిగిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు బన్సీ రవ్వని వేసుకోవాలి. ఈ బన్సీ రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీదే చాలా స్లోగా వేయించుకోవాలి. రవ్వని వేయించుకున్న తర్వాత ఇందులో 1 కప్పు బన్సీ రవ్వ తీసుకున్నాం కాబట్టి 2.5 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్లో బన్సీ రవ్వని బాగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో కలుపుకుంటూ బన్సీ రవ్వ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ రవ్వని ఉడికించుకునే లోపల మరొక స్టవ్ మీద బెల్లంని కరిగించుకుందాము. దీనికి గాను 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. 1 కప్పు బన్సీ రవ్వకి 1 కప్పు బెల్లము సరిపోతుంది. 1 కప్పు అనేది స్వీటు కొంచెం తక్కువ తినే వాళ్ళకి సరిపోతుంది. కొంచెం ఎక్కువగా స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళకి మరో 1/2 కప్పు వరకు బెల్లంని వేసుకోవచ్చు. ఇలా మొత్తము కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్లో వడగట్టుకొని పక్కన పెట్టుకుందాము. బెల్లము కరిగేలోపు బన్సీ రవ్వ కూడా ఉడికి దగ్గరికి వచ్చింది. ఇలా దగ్గరికి రాగానే మరో 1 మినిట్ గరిటతో బాగా కలుపుకుంటూ ఒక 1 మినిట్ తర్వాత ఇందులో బెల్లం సిరప్ని వేసుకోవాలి. ఈ బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత మరో 1 మినిట్ ఈ సిరప్ అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాలు ఈ రవ్వ బెల్లంని ఉడికించుకోవాలి. ఈ రెండు ఉడికి ఇందులో నుంచి లైట్గా బాయిల్ అవుతున్న టైంలో ఇందులో 1 గుప్పెడు జీడిపప్పు బాదంని వేసుకోవాలి. అలాగే వాటర్ మెలన్ సీడ్స్ మీ దగ్గర ఉంటే వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకోండి. ఈ లడ్డు ప్రిపేర్ చేసే టైంకి నా దగ్గర వాటర్ మెలన్ సీడ్స్ అవైలబుల్గా లేవు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. మోతుచూర్ లడ్డు తిన్న ఫీల్ అనేది వస్తుంది. ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గీని వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ రవ్వ అంతా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకొని ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ వరకు ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను రెడ్ కలరు వేశాను. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, జస్ట్ కలర్ కోసం వేసాము. మీకు అవసరం లేదంటే కలర్ని స్కిప్ చేయొచ్చు. ఇలా దగ్గరికి రాగానే ఇందులోనే మరో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి అనేది ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అనేది వస్తుంది. నేను ఇక్కడ టోటల్గా 2 టేబుల్ స్పూన్స్ వరకు వేశాను. అలాగే రవ్వ వేయించుకునేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ ఈ రవ్వ అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రవ్వ దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మరి కొంచెం గట్టిగా అవుతుంది. ఇలా గట్టిగా అయిన తర్వాత లడ్డూలు చేసుకోవచ్చు. ఇలా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీ ఉంటుంది. అలాగే బన్సీ రవ్వ లడ్డు అన్నీ మనం చెప్తే కానీ తెలియదు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆరు అండ్ కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.